వెల్కమ్ టు D6. నేను ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఏడాది పాలన. సోనియమ్మ ఒకవైపు దేవత, ఆమె ఇవాళ ఆమె దేవత, తెలంగాణ తొలి దేవతగా మిగిలిపోయింది. మరొక వైపు ఇవాళ ఏడాది పాలన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతున్నాయి. నిజంగా ఇది ప్రజాపాలన, దగాపాలన, రేవంత్ ఒక సంవత్సరం పరిపాలన అనే అంశాలను మనం పరిశీలించుకుంటే ఈరోజు ప్రజాపాలన పేరు మీద నడుస్తున్న దగాపాలనగా మనం రేవంత్ ఒక సంవత్సర పరిపాలన మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే దానికి 100 మార్కులు కనుక మనం వేయాలనుకుంటే మాత్రం రేవంత్ పరిపాలనకు నేను మాత్రం 20 మార్కులు మాత్రమే ఇస్తాను. ఇవాళ రైతుల విషయానికి వచ్చేస్తే రైతులకి ఆయన రైతు బంధు ఇవ్వచ్చు కాక, రైతు రుణమాఫీ చేయొచ్చు కాక, రైతు బంధు ఇస్తానని చెప్పచ్చు కాక, కానీ రైతు రుణమాఫీ చేసింది సగమే. ఆ సగం మందిలో కూడా ఇవాళ వ్యవసాయ కూలీలపై ఆయనకు ₹1 ఇవ్వలేదు, అట్లాగే కౌలు రైతులకు ₹1 ఇవ్వలేదు. ఆయన ఈవెన్ దాంట్లో కూడా రైతు రుణమాఫీలో కూడా మొత్తం అందరికీ చేస్తానని చెప్పేసి 52 లక్షల మంది రైతులకు చేస్తానని చెప్పేసి చేయకుండా కేవలము 22 లక్షల మందికి మాత్రమే రైతు రుణమాఫీ చేసేసి ఇవాళ మేము 100% చేసినామని చెప్పేసి మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటే ఏమైంది? మహారాష్ట్ర ఎన్నికల్లో వాళ్ళ బూటకపు వాగ్దానాలకు బుద్ధి చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా చేశారు అక్కడ మహారాష్ట్ర ప్రజలు. ఇవాళ రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మా తెలంగాణ రైతులు రేవంత్ రెడ్డికి మహారాష్ట్ర గతే పడుతుంది. మహారాష్ట్రలో ఏ ఓటమి అయితే రేవంత్ రెడ్డి చవి చూసిందో, ఆయన పార్టీ చవి చూసిందో, ఘోరమైన ఓటమిని చవి చూసే పరిస్థితి ఇవాళ రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి అది జరగబోయే ఘోరమైన అవమానం. తర్వాత ఆయన పది ఉంటుందా ఊడుతుందా? యాక్చువల్గా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఊడిపోయే పరిస్థితి ఉంటాయి, కానీ ఇంకా లోకల్ బాడీ ఎన్నికల దాకా ఆయన కొనసాగిస్తారనే ఒక ఊహాగానాలు ఉన్నాయి. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో తీవ్ర వ్యతిరేకత, నువ్వు ఎంత కులగణన పేరు చెప్పినా కూడా, కులగణన పేరుతో ఎంత చేసినా సరే ఇవాళ 42% వాటా ఇవ్వకుండా నువ్వు ఎన్నికలకు పోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ధి మాత్రం చెప్పుడు ఖాయమవుతుంది. ఒకవేళ 42% వాటా ఇవ్వాలంటే పార్లమెంట్లో చట్టం ఉండాలి. కులగణన చేసే అధికారం నీకు లేదు. కులగణన చేసే అధికారం కేవలం సెన్సస్ ఆఫ్ ఇండియాకు మాత్రమే ఉంటుంది. మరి 2011 జనాభా లెక్కలు సెన్సస్ ఆఫ్ ఇండియా చేసిన తర్వాత దాని ప్రకారంగా నువ్వు ఈవెన్ వర్గీకరణ అంశాన్ని కానీ అట్లాగే కులగణన అంశాన్ని కానీ ఆ లెక్కల ద్వారా కనుక చేసి ఉంటే అది లీగల్గా నిలబడేది, చట్టబద్ధంగా నిలబడేది. కానీ అది చేయకుండా ఇవాళ 2011 జనాభా లెక్కలను పక్కన పడేసి ఇవాళ నీకు అధికారం, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకపోయినా సరే కులగణన పేరుతో రాజకీయ డ్రామాలు ఆడిపోయి 42% మేము కులగణన తర్వాత ఇస్తామని చెప్పేసి 42 తర్వాత వాళ్ళ జనాభా 52% ఉంటే నువ్వు 42% ఎట్ట పరిమితం అవుతావు? ఈవెన్ 42% లోకల్ బాడీలో ఎన్నికల్లో నువ్వు ఇస్తానంటే కూడా ఇవాళ రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు దానికి లిమిటేషన్ ఎంత? కాబట్టి ఇవాళ మహిళా రిజర్వేషన్లు ఒకవైపు ఉంటాయి అదే లోకల్ బాడీ ఎన్నికల్లో, మరొకవైపు బీసీ రిజర్వేషన్లు ఉంటాయి. మరి 100% దాటుతాయా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా రిజర్వేషన్ కలిపితే మరి దానికి సీలింగ్ లేదా? దాంట్లో చర్చ, పార్లమెంట్లో చట్టం అవసరం లేదా? మరి పెరిగిన జనాభాకు అనుకూలంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ పెంచుతావా? వాళ్ళకు లోకల్ బాడీలో వాళ్ళ శాతం పెంచుతావా? మైనారిటీలకు పెంచుతావా? ట్రైబల్స్కి పెంచుతావా? మరి ఈ అంశాలు ఇక్కడ కూడా చర్చకు రావడం లేదు. మరి పెంచిన దాన్ని నువ్వు నీకు రాష్ట్ర ప్రభుత్వానికి 9th షెడ్యూల్ చేసి ఒక చట్టం చేసి అప్పుడు కదా దానికి విలువ అయ్యేది. ఆ అంశం ఎక్కడ కూడా చర్చకు రాలేదు. రేవంత్ రెడ్డి ఎక్కడ 9th షెడ్యూల్లో పెడతామని చెప్పడం లేదు. మరి అట్లాంటి సిచ్యువేషన్స్లో మనము ఇలా రేవంత్ రెడ్డి మాటలను ఎట్లా నమ్మాలి? కులగణన విషయంలో రేవంత్ రెడ్డికి నిజాయితీ లేదు, అలాగే రైతుల విషయంలో నిజాయితీ లేదు రేవంత్ రెడ్డికి. అలాగే ఇవాళ వితంతువులు, వికలాంగులకు వచ్చేసరికి కూడా ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వితంతులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ కూడా పెంచుతానన్న పెన్షన్ను పెంచలేదు. వికలాంగులకు 6,000 ఇస్తానని చేయలేదు, వృద్ధులకు 4,000 ఇస్తారని చెప్పేసి ఇవ్వలేదు. అంటే అట్లా ఈ ఎవరైతే వృద్ధులు, వికలాంగులు, వితంతులను కూడా రేవంత్ రెడ్డి మోసం చేశాడు. అట్లాగే నిరుద్యోగుల విషయానికి వస్తే కూడా నిరుద్యోగులకు 2,500 వృత్తి ఇస్తానని చెప్పేసి ఇవ్వలేదు. వాళ్ళకి 5 లక్షల కార్డు ఇస్తానని, నిరుద్యోగ వృత్తి కార్డు ఇస్తానని చెప్పేసి ఇవ్వలేదు. అట్లాగే ఉద్యోగాలు నింపాల్సిన నింపలేదు. 56,000 ఉద్యోగాలు నింపినని చెప్తున్న రేవంత్ రెడ్డి ఆయన నింపింది కేవలం 6,000 ఉద్యోగాలే.
కరెక్ట్గా. మిగతా అంతా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగాలే. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. సంవత్సరం అయింది వాటికి, కానీ ఆయన నింపింది 56,000 అని చెప్పుకుంటున్నాడు. కానీ అది గత నోటిఫికేషన్ ఉద్యోగాలు మాత్రమే. ఆయన డిఎస్సి 6,000 పోస్టులు ప్లస్ అన్ని కలిపి 11,000 అనుకుంటా. మొత్తం ఓవరాల్గా చేసింది అంతే 11,000 ఉద్యోగాలు. ఆ 11,000 ఉద్యోగాలు అవి కూడా ఆర్డర్స్ చేతికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇవాళ మనకు లెక్క తెలుస్తుంది. మరి అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ మరి రేవంత్ రెడ్డి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశాడు. వాళ్ళకు వృత్తి ఇస్తానని ఇవ్వలేదు. ఇవాళ వాళ్ళకు ఒక కార్డు ఇస్తాను, 5 లక్షల కార్డు ఇస్తానని చెప్పేసి ఇవ్వలేదు. చదువుకునే పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ముందే 5 లక్షల కార్డు ఇస్తాము, ఏ కాలేజీ ఏది కూడా మిమ్మల్ని ఫీజు అడగదు అని చెప్పేసి ఇవాళ కోట్లాది రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ చాలా మంది పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు మధ్యలో చదువు మానేస్తున్నారు, డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. కాబట్టి అది కూడా అమలుగా లేదు. అంటే నిరుద్యోగం కూడా నిలువునా ఉంచాడు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా ఇవాళ నిరుద్యోగులతో పాటు వితంతులతో పాటు రైతులతో పాటు ఇవాళ వ్యవసాయ కూలీలను అట్లాగే కౌలుదారులను అందరినీ మోసారు. ఈవెన్ ఆటో కార్మికులను మిగతా ఆటో కార్మికుల విషయానికి వస్తే కూడా ఆటో కార్మికులకు 15,000 చెల్లిస్తున్నాడు, 10 పైసలు చెల్లించలేదు. అంతేకాకుండా వృత్తి కులాలకు సంబంధించి కూడా ఆయనకు సపరేట్ కార్పొరేషన్లు అని చెప్పి అన్నాడు ఊరికే. కానీ దాంట్లో రూపాయి ఇంతవరకు ₹1 కేటాయించిన చరిత్ర ఆయనకు లేదు. సో కాబట్టి ఓవరాల్గా ఏడాది పాలనలో 6 గ్యారంటీలలో ఒక బస్సు గ్యారంటీ తప్ప మిగతా గ్యారంటీ ఏది కూడా పూర్తి స్థాయిలో అమలైనట్టుగా మనకు కనబడలేదు. అంతేకాకుండా 420 హామీలు అదనంగా ఇచ్చిన హామీలు కూడా ఏ ఒక్క హామీని కూడా ఆయన ఫుల్ఫిల్ చేసినట్టుగా మనకు కనబడతలేదు. కానీ ఏడాది పాలన ఘనంగా ఉత్సవాలు చేసుకుంటున్నామని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఒకవైపు మాకు డబ్బులు అన్ని అప్పులు చేసి 7 లక్షల కోట్లు అప్పులు చేసిన కేసీఆర్ అని చెప్తూ నెలకు 6,000 కోట్లు పడుతున్నామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ మరి కాగ్ రిపోర్ట్ ప్రకారంగా ఆయన కట్టింది 22,000 కోట్ల రూపాయలు మాత్రం ఇప్పటిదాకా. అంటే ఎంత అబద్ధాలు ఆడుతుండంటే రేవంత్ రెడ్డి ఇవాళ 7 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసిండు కేసీఆర్? దాంట్లో అభివృద్ధి అసలే లేదా? దాంట్లో జీడిపి పెరగలేదా? దాంట్లో మొత్తం అవినీతి జరిగిందా? మరి అవినీతి జరిగితే సంవత్సర కాలంగా నువ్వు ఏం చేసినావు? ఎందుకు చర్య తీసుకుంటానని చెప్పినావు కదా వాళ్ళ మీద. మరి ఇంతవరకు ఎందుకు ఒక్కరి మీద ఎఫ్ఐఆర్ కాలేదు? ఎందుకు ఎవరు జైలు పోలేదు? అంటే నువ్వు చెప్పినవన్నీ కూడా ఉట్టి కమిషన్ల పేరుతో కాలయాపన చేసి భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజాలి. అట్లాగే హైడ్రా పేరు మీద రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు గుంజాలి, అట్లా భయపెట్టి అట్లా డబ్బులు గుంజాలి, ఈ డబ్బులంతా ఢిల్లీకి పంపాలి. ఇది నీ ఎజెండా. అట్లాగే మూసీ పేరు మీద కూడా ఇవాళ ప్రియాంక భర్త కోసం మూసిని 1,000 కోట్ల రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయలు ప్రియారిటీ. అదేమన్నా నువ్వు గృహలక్ష్మికి ఇంతవరకు ₹1 కేటాయించలేదు. గృహలక్ష్మి ఇంతవరకు ఒక్కరికి కూడా ఇల్లు కేటాయించలేదు, ఇల్లు ఇవ్వలేదు ఎవరికి కూడా. ఇవాళ గృహలక్ష్మి 5 లక్షలు ఇల్లు ఇస్తాను, ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అరే మరి గృహలక్ష్మి అంటే అటు పేదలను మోసం చేసినావు, ఇటు ఎస్సీ ఎస్టీలను మోసం చేసినావు, ఇటు బీసీలను మోసం చేసినావు, మైనార్టీలను మోసం చేసినావు, రైతులను, నిరుద్యోగులను, అన్ని వర్గాలను మోసం చేసి చివరికి లగచెర్లలో ఇవాళ పాపం ఎస్సీ ఎస్టీ వాళ్ళ యొక్క భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు కరెక్ట్గా పోరాడి బుద్ధి చెప్పి వాళ్ళను ఎంత హింసించినా సరే వాళ్ళ యొక్క పోరాట పటిమ ముందు నీది నిలబడలేని, మోసం నిలబడలేని అన్నదమ్ముల ఎవరైతే బెదిరింపులకు వాళ్ళు భయపడలే, ఇవాళ వాళ్ళు వీరులుగా పోరాడి తర్వాత ఆ జీవో వెనుక తీసుకున్నట్టుగా వాళ్ళ 13,000 ఎకరాల భూములు, 1,100 ఎకరాల భూములు వాళ్ళు మళ్ళీ కాపాడుకునే విధంగా ఇవాళ నువ్వు ఆ జీవో తిరిగి వెనుక తీసుకున్నావు. అంటే అది అక్కడ ప్రజల విజయం. సో కాబట్టి ఏ రకంగా చూసినా సరే ఇవాళ నిజాయితీ లేని ఏ దుర్మార్గమైన పోలీసు రాజ్యంతో కూడిన పరిపాలన కొనసాగుతుంది. అక్కడ ఒకవైపు కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన ఏదైతే అవి కంచెలు ఉన్నాయో ఆ కంచెలను కేసీఆర్ హయాంలో కొంత పెంచుకున్నారు, దాన్ని తొలగించిన అని చెప్పేసి మొత్తం కంచెలన్నీ కూడా ఇవాళ సిఎస్ఎఫ్ మీద సెక్రటరియట్లను డబుల్ కంచెలు పెట్టేసినావు, నీ ఇంటికాడ కంచెలు పెట్టుకున్నావు, యూనివర్సిటీలలో కంచెలు పెట్టినావు, టీజీపీఎస్లో కంచెలు పెట్టినావు. అసలు ఇలా కంచెలేని అంటే ఇలా నాలాంటి వాడు కూడా దీక్ష నా ఇంట్లో నా ఆఫీసులో దీక్ష చేస్తే కూడా పోలీసులను పంపించి దీక్ష చెడగొట్టే ప్రయత్నం చేసినావు. అంటే ఇవాళ నువ్వు గత ప్రభుత్వం కంటే నీది పెద్ద మెరుగైన ప్రభుత్వం కాదు, నీది కూడా ప్రజాపాలన కాదు, పోలీసు రాజ్యం అయిపోయింది. సో కాబట్టి ప్రజాపాలన పేరు మీద దగాపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది నీకు.
అతి దగ్గరలోనే నీకు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఒకవైపు మూసీ పేరు మీద పేదల ఇళ్లను పొట్టగొట్టి కూలగొట్టి వాళ్ళ బతుకులు నాగం చేసేసి వాళ్ళు ఏదో హైదరాబాద్ చుట్టుపక్కల బతుకుతుంటే ఇలా ఊరవతుల వాళ్ళని బతకపోతే వాళ్ళకు ఉపాధి ఏంటిది, వాళ్ళ బతికెట్లా బతకాలి, వాళ్ళు ఎట్లా జీవించాలి, త్రిపురాల పేరు మీద పేదల భూములు లాక్కుంటేవి, ఇలా భూసేకరణ పేరు మీద పేదల లంబాడి భూములు ఆక్రమిస్తేవి. అంటే ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు వివరించినట్టుగా ఏ ఇన్సిడెంట్ అయినా ఓ సంఘటన ఉందా? అట్లాగే ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం పేరు మీద ఎందుకు ఆ డ్రామాలు? తెలంగాణ తల్లి ఒక తల్లి ఏదో ఉండదు, వాళ్ళు ఆమోదించారు, అది వెలమ తల్లి. మరి అది వెలమ తల్లి అయితే నీది రెడ్డి తల్లి అవుతుంది. ఇది ఆ వెలమ తల్లి అయితే నీది రెడ్డి తల్లి అవుతుంది. మరి ఇలా తెలంగాణ అసలైన తల్లి తెలంగాణ చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ ఈ దొరతనానికి, రెడ్డి దొరతనానికి, వెలమ దొరతనానికి వ్యతిరేకంగా కొట్లాడి ఇవాళ చాకలి ఐలమ్మ చరిత్రలో నిలిచిపోయింది. విష్ణుని రామచంద్రారెడ్డిని ఎదిరించింది, వీరిరాలు తీరురాలు. మరి అట్లాంటి చాకలి ఐలమ్మను మరి ఇలా తెలంగాణ తల్లిగా చాకలమ్మ కాబట్టి నువ్వు అంగీకరిస్తలేవా? అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళ నుండి ఎవరైనా యోధురాలు ఉంటే వాళ్ళను ఇవాళ తెలంగాణ తల్లిగా స్వీకరించావా? అంటే దొరసాన్లే కావాలా? ఆయన వెలమ దొరసాని తెలంగాణ తల్లి అంటే నువ్వు రెడ్డి దొరసాన్ని తెలంగాణ తల్లి అంటాను. మరి బహుజనులు ఎందుకు మీ 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 దొరసాలను మీ పటేల్గిరిని ఆ దొరసాలను మేము ఇలా మోయాలి? ఖచ్చితంగా మాకు ఆ వెలమ తెలంగాణ తల్లి కానీ రెడ్డి తెలంగాణ తల్లి కానీ అవసరం లేదు. మాకు నిజమైన తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ. ఆమె పోరాట స్ఫూర్తి, ఆమె దొరతనానికి వ్యతిరేకంగా చేసిన ఆమె త్యాగము, ఆమె జీవితంలో ఒక చాలా పేదరిక కుటుంబంలోంచి ఆ రోజుల్లో దొరలను బెదిరించడం అంటే, ఆ రోజుల్లో కర్రలు పట్టుకోవడం అంటే, సాయుధ పోరాటంలో భాగస్వామ్యంగా ఇవాళ దొరలకు వ్యతిరేకంగా ఉద్యమం చేయడం అంటే అంత అసమేషి కాదు, అదొక పెద్ద సాహసం. కాబట్టి ఇవాళ చాకలి ఐలమ్మే నిజమైన తెలంగాణ తల్లి. మందకృష్ణ మాదిగ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన ఎంఎస్పి ద్వారా కానీ లేదంటే సామాజిక తెలంగాణ ఉద్యమంలో కానీ ఆయన చెప్పిన విషయం కూడా ఇలా చాలా స్పష్టంగా మందకృష్ణ గారు ఏదైతే తెలంగాణ తల్లి మా చాకలి ఐలమ్మ అని చెప్పేసి ఆమోదించాడో, ఇవాళ బహుజనులంతా కూడా మందకృష్ణ గారి యొక్క ఆయన పిలుపు మేరకు, ఆయన ఏదైతే సూచించిన మేరకు ఇలా చాకలి ఐలమ్మే తెలంగాణ తల్లిగా మనం స్వీకరించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మందకృష్ణ గారు ఒక ఉద్యమకారు. సో ఆయన ఆ ఉద్యమంలో ఇవాళ సామాజిక దొరతన కేసీఆర్ దొరతనాన్ని కూడా వ్యతిరేకంగా కొట్లాడినాడు. ఇలా రేవంత్ రెడ్డి పటేల్గిరి కూడా వ్యతిరేకంగా కొట్లాడుతున్నాడు. ఇలా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల పక్షాన నిలబడి కొట్లాడిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతాడు. ఇలా అట్లాంటి మందకృష్ణ గారి ఏదైతే ప్రతిపాదించారో ఒక ఉద్యమకారులు, ఒక దొరతనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ ఆ బిడ్డ నిజమైన తెలంగాణ తల్లి. ఆ తల్లి స్ఫూర్తి మనకు కావాలి. ఆ స్ఫూర్తితో ఈ దొరతన ఆధునిక దొరలను ఇవాళ అది రెడ్లైనా వెలమలైనా ఇవాళ మిగతా కులాలైనా కమ్మ అయినా ఇవాళ వాళ్ళే భూములు, వాళ్ళే ఇప్పుడు ఈ ఏదైతే ఇంతవరకు జరిగిన ఏ భూ పరిహారం ఉందో, అంటే ఎవరికైతే ఇవాళ లోన్లు ఏదైతే మాఫీ అయిన రుణమాఫీ అయిన రైతు రుణమాఫీ అయిందో దాంట్లో లబ్ధి పొందినంతా కూడా 90% భూస్వాములు, రెడ్లు, కమ్మలు, బ్రాహ్మణులు, అగ్రకులాలు, 7% జనాభా లేని వాళ్ళందరూ కూడా ఇవాళ మొత్తం వాళ్ళే సబ్సిడీలు మాఫీ అయినాయి. పేదలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఎకరము, అర ఎకరము, హాఫ్ ఎకరం ఉన్న వీళ్ళు ఇవాళ భూమి అంతా మీ చేతుల్లో ఉంది, 7% ఉన్న వాళ్ళ చేతుల్లో ఉంది. ఇవాళ వాళ్ళకి మాత్రమే ఎక్కువ లబ్ధి జరుగుతుంది. రైతు రుణమాఫీ అయిన వాళ్ళకి లబ్ధి జరుగుతుంది. రైతు ఇవాళ బంధు అయిన కూడా వాళ్ళకి జరుగుతుంది. రైతుల పేరు మీద రాజకీయం అంతా కూడా ఇలా భూస్వాములు, దొరలు, పటేళ్లకు మాత్రమే లాభం జరుగుతుంది తప్ప పేద బడుగు బలైన వర్గాలకు పెద్దగా లేదు. నువ్వు వ్యవసాయ కూలీలకి ఎప్పుడు పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది, నువ్వు కౌలుదారులకి పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఒక్క కౌలుదారుకి ₹1 ఏవైతే, ఒక్క వ్యవసాయ కూలికి ₹1 ఏవైతే, ఇలా అంతా నేను దొరలకు పటేళ్లకు ఉపయోగపడే కార్యక్రమం చేసిన తప్ప ఈ పేద బడుగు బలైన వర్గాలకు చేయలేదు. ఇదొక దగ, ఇదొక మోసం, ఇదొక దగ. కాబట్టి ఇవాళ పేదలు 1,25,00,000 మంది దగ్గర పేదలు రేషన్ కార్డుల కోసం కావచ్చు, గృహలక్ష్మి కోసం కావచ్చు, ఇలా దరఖాస్తులు చేసుకుంటే నువ్వు ఆ దరఖాస్తులను ఎక్కడ వేసినావో ఏమైందో తెలియదు. వాళ్ళకి ఇంతవరకు ఒకరికి ఒక రేషన్ కార్డు ఇచ్చింది లేదు, ఒకరికి ఒక ఇల్లు ఇచ్చింది లేదు. ఇది ఒక దగ సంవత్సరంలో. ఇట్లాంటి దగా పాలన చేస్తూ ప్రజాపాలన పేరు మీద దగా పాలన చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా 93% ఉన్న బహుజనులే బుద్ధి చెప్తారు. ఇవాళ జీవో 55 రద్దు చేసి జీవో 29 తీసుకొచ్చి ఓపెన్ కేటగిరీలో కూడా 32%
లో కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓపెన్ కేటగిరీ రాకుండా కుట్ర చేసి వాళ్ళని 50% నెట్టేసి ఇవాళ క్లబ్ చేసేసి G20 తీసుకొచ్చి ఒకవైపు మీరు 10% 7% కూడా లేరు తెలంగాణలో అగ్రవర్ణ విద్యార్థులు అగ్రవర్ణ నిరుద్యోగులకి ఆల్రెడీ 10% ఈడబ్ల్యూఎస్ పేరు మీద రిజర్వేషన్ ఉండగా మళ్ళీ తిరిగి ఓపెన్ కేటగిరీ పేరు మీద 32% కూడా ఏదైతే స్పోర్ట్స్ కోటా అవి వికలాంగుల కోటా పోగా 32% వాటా కూడా ఇవాళ వీళ్ళకు దక్కకుండా చేసిన చరిత్ర అనేది ఏ నిరుద్యోగులతో అధికారం తెచ్చావో ఆ నిరుద్యోగులను దగా చేసి మోసం చేసేసి అణిచేసి వాళ్ళ ఉద్యమాన్ని డివైడ్ అండ్ రూల్ చేసేసి ఇవాళ వాళ్ళ అస్తిత్వం లేకుండా చివరికి కోర్టులను కూడా మేనేజ్ చేసేసి వాళ్ళకి అనుకూలంగా తీర్పు రాకుండా చేసిన చరిత్ర దగా చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డిది. కాబట్టి ఈ దగా ముఖ్యమంత్రిని, ఈ దోపిడీ ముఖ్యమంత్రి, ఈ అగ్రవర్ణాల అనుకూలమైన ముఖ్యమంత్రి మొత్తం రెడ్డి తత్వాన్ని అడుగడుగున రెడ్డి తత్వాన్ని నేర్పుతున్నాడు. ఆయన సినిమాకు రెడ్డినే పెట్టిండు, ఇవాళ సినిమా డెవలప్మెంట్కి రెడ్డినే పెట్టాడు, క్రిస్టియన్ పార్క్ అట్లా మొత్తం కార్పొరేషన్లు అన్ని కూడా రెడ్లకే మేజర్ షేరు, మినిస్టర్ల మేజర్ షేర్లు, అట్లాగే ఎంపీల మేజర్ షేరు, ఎమ్మెల్యేల మేజర్ షేరు. ఇవాళ బీసీలకు రావాల్సిన 40 సీట్లు కొట్టేసింది కూడా రెడ్లే. మరి ఇట్లాంటి దుర్మార్గమైన పరిపాలన చేస్తూ నేను ప్రజా పరిపాలన చేస్తున్నా, భారతదేశంలో మోడల్ పరిపాలన చేస్తున్నాడు రాహుల్ గాంధీ చెప్తున్నాడు. ఈ రాహుల్ గాంధీ చేస్తున్న దగా, ఈ రాజ్యాంగానికి వ్యతిరేకం చేస్తున్న ఈ దగా పరిపాలన, ఈ దగా పరిపాలన, ఈ రాజ్యాంగాన్ని పట్టుకునే అర్హత రేవంత్ రెడ్డికి లేదు, రాహుల్ గాంధీకి లేదు. అసలు ఈ రాజ్యాంగం గురించి మాట్లాడే ఆ నైతిక అర్హత లేదు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని తూట్లు పెడిచింది 55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అయితే 11 సంవత్సరాలుగా బీజేపీ చేస్తున్నది. ఇవాళ మరి ఈ రాజ్యాంగాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రెడ్లంతా తూట్లు పొడిచి తెలంగాణకు దోపిడీ చేసి తెలంగాణను ఎడారి చేసింది చరిత్ర ఈ రెడ్లది, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెడ్లది. ఇప్పుడు కూడా ఇవాళ తెలంగాణలో ఏ సమైక్యవాది అయితే, ఏ రైఫిల్ రెడ్డి అయితే ఇవాళ ముఖ్యమంత్రి అయిందో ఆ రైఫిల్ రెడ్డి, ఆ సమైక్యవాది, ఆ చంద్రబాబు సంకనాకినోడు ఇవాళ ముఖ్యమంత్రి అయి మనల్ని తెలంగాణలో అస్తిత్వం లేకుండా తెలంగాణ హైడ్రా పేరు మీద ఇక్కడ మొత్తం హైదరాబాద్ భూములన్నీ ఆగం చేస్తూ అక్కడ భూముల విలువను పెంచే విధంగా, అట్లాగే ఇలా కమ్ముల సామ్రాజ్యాన్ని ఇక్కడ కాపాడుకుంటూ ఇలా అక్కడ మళ్ళీ తిరిగి కమ్మ సామ్రాజ్యం అక్కడ నిర్మాణం చేసేటట్టుగా ఇలా అక్కడ భూమి విలువ పెంచే విధంగా, అక్కడ పరిపాలన విలువ పెంచే విధంగా ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా, తెలంగాణ అస్తిత్వం లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం, తెలంగాణ టీఎస్ను మార్చడం, టీజీగా మార్చడం, ఇట్లా ఏది పనికిరాని విషయాలు ఇవన్నీ ఏది కూడా తెలంగాణకు పనికొచ్చే విషయాలు కాదు. కానీ వాటన్నిటిని పెద్ద ఇష్యూస్గా మార్చి ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. అంతేకాకుండా ఇవాళ ఇంకా మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే తిరిగి తెలంగాణ అస్తిత్వాన్ని తీసుకుపోయి తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే మళ్ళీ తిరిగి ఆంధ్రలో పెత్తనం వచ్చే విధంగానే ఇవాళ ఆయన పరిపాలన ఉంది. కానీ తెలంగాణ అస్తిత్వాన్ని కానీ, తెలంగాణ ప్రజల్ని కానీ, తెలంగాణ ఉద్యమకారులను కానీ, తెలంగాణ దోపిడీ చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా కానీ ఆయన పోరాటం లేదు. అదే మెగా కృష్ణారెడ్డి గతంలో కేసీఆర్ పరిపాలన ఉన్నట్టే మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు. గత ఆంధ్ర పెట్టుబడిదారులే ఉన్నారు, వాళ్ళే ఇవాళ దోపిడీ చేస్తున్నారు. ఉత్తరాది అధికారులు ఉన్నారు, వాళ్ళే దోపిడీ చేస్తున్నారు. ఉత్తరాది ఈ ఆంధ్ర దోపిడీదారులు అంటే ఆంధ్ర పెట్టుబడిదారులు ఇద్దరు కలిసి మొత్తంగా తెలంగాణ అస్తిత్వం లేకుండా తెలంగాణలో వాళ్ళకి రావాల్సిన వాటా రాకుండా తెలంగాణ ప్రజలకు దోపిడీ చేస్తున్న ఈ చరిత్రను తిరిగి రాయాలంటే మరో పోరాటానికి సిద్ధం కావాలి బహుజనులంతా. ఇవాళ అట్లయితేనే ఈ తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఆనాటి సాయుధ పోరాటం నుండి మొదలుకుంటే, ఆనాటి తెలంగాణ పోరాటం నుండి మొదలుకుంటే ఈనాటి మరదేశ తెలంగాణ పోరాటం వరకు ఏ త్యాగాలు చేసినా ఈ 93% ప్రజలు ఉన్నారో, ఏ సామాజిక తెలంగాణ కోరుకున్న ఈ ప్రజలు ఉన్నారో, ఏ దోపిడీకి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా, దురతనానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజలంతా తిరిగి సామాజిక తెలంగాణ కోసం, ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఇవాళ దొరలకు వ్యతిరేకంగా, పటేళ్లు కానీ, వెలమలు కానీ, రెడ్లకు ఆధిపత్యానికి వ్యతిరేకంగా, పోలీసు రాజ్యానికి వ్యతిరేకంగా ఇవాళ మరో పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా, అది రాజకీయ అధికారం వైపు వెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా నేను బహుజనులకు విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ.